అంబటి రాంబాబు హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వెంటనే ఆమెకు క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అంబటి రాంబాబు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడేటప్పుడు మరో మహిళను అవమానించే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఈ రోజు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండబడినటువంటి అంబటి రాంబాబు నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, అలాగే వంగలపూడి అనిత గారికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ రాష్ట్ర కమిటీల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అంబటి రాంబాబు గారు నిన్న ఒక దళిత హోంమంత్రి వంగలపూడి అనిత గారి మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రతల సమస్యల మీద నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు ఆ హోంమంత్రి అనేటటువంటి పదవును పట్టుకొని నువ్వు వేలాడుతుంటావు అని చెప్పేసి అత్యంత హేయంగా, అత్యంత దారుణంగా ఒక దళిత మంత్రి కదని చెప్పేసి చిన్న చూపుతోటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు చేయడం జరిగింది. అంబటి రాంబాబు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీనిపై స్పందించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీనిపై స్పందించి అంబటి రాంబాబు గారి చేత బేషరతుగా క్షమాపణ గాని చెప్పించకపోతే మీరు ఈ వ్యాఖ్యలను మీరు ప్రోత్సహిస్తున్నట్లుగా మేము భావించవలసి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో అంబటి రాంబాబు మీరు ఏదైనా సరే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అధికార పార్టీ మీద విమర్శలు చేసేటటువంటి హక్కు మీకు ఉండవచ్చు. ఆ వ్యాఖ్యలు అనేవి ప్రజా సమస్యల మీద కావచ్చు, లేదంటే శాంతి భద్రతల సమస్యలు కావచ్చు, లేదంటే పేద ప్రజల సమస్యలు కావచ్చు. వీటన్నిటి మీద ఒక ప్రతిపక్ష పార్టీగా విమర్శించే హక్కు మీకు ఉండొచ్చు. హక్కు ఉందని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్లు మీరు మాట్లాడాలని చూస్తే ఎవరి దగ్గరైనా సరే చెల్లుతాయేమో కానీ మాదిగల దగ్గర మీ మాటలు చెల్లవని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాం. మేము చూస్తూ ఉంటాం అనుకుంటున్నారా ఏంటి? ఎక్కడన్నా మీ వ్యాఖ్యలు చెల్లుతాయేమో, మీరు ఎవరి పట్లన్నా అగౌరవంగా మాట్లాడితే వారు మౌనంగా ఉండొచ్చు ఇప్పటి వరకు. కానీ మాదిగల మీద మాత్రం మీ అహంకారపూరితమైనటువంటి మాటలు కానీ మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారిని మేము హెచ్చరిస్తున్నాం. బేషరతుగా అంబటి రాంబాబు గారు వెంటనే క్షమాపణ చెప్పాలి మాదిగ సమాజానికి. అలాగే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మహిళా సమాజానికి వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలి. బేషరతుగా క్షమాపణ గాని చెప్పకపోతే వెంటనే
మా అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాది గారితో చర్చించి వెంటనే భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణకు మేము పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 24 గంటల తిరగక ముందే ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడి ఇప్పటికీ దాదాపుగా 24 గంటల కావస్తుంది. ఈ 24 గంటల పాటు మేము వేచి చూసాం. ఇలా అహంకార పూర్తమైన మాట్లాడినటువంటి మాటలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును పిలిపించుకొని ఒక దళిత మంత్రి మీద, లేదంటే మహిళా సమాజం పట్ల ఒక మాజీ మంత్రిగా ఉండి, ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండి నువ్వు ఏ విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావని చెప్పేసి అంబటి రాంబాబుని పిలిచి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తారని చెప్పేసి ఇప్పటి వరకు మేము వేచి చూసాం. మరి పార్టీ నుండి కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అంబటి రాంబాబును హెచ్చరించినట్లు ఇప్పటి వరకు కూడా కనీసం ఎలాంటి సమాచారం లేదు. మరి 24 గంటలు గడిచింది కాబట్టి వెంటనే మేము ఇప్పుడు తక్షణమే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తోటి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సమాజంలో ఉండబడినటువంటి ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు, మేధావులకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును నువ్వు హెచ్చరిస్తావా, లేదంటే ఈ సమాజంలో ఉండబడినటువంటి బాలికలు కావచ్చు, అలాగే దళిత సమాజం కావచ్చు, అలాగే మహిళా సమాజం కావచ్చు, భవిష్యత్తులో నీ పార్టీకి వ్యతిరేకంగా భవిష్యత్తులో తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మరి ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలు, సాయంత్రం 4 గంటల లోపు కానీ అంబటి రాంబాబు వ్యాఖ్యలపై వెనక్కి తీసుకునే విధంగా, క్షమాపణ చెప్పే విధంగా స్పందించకపోతే అంబటి రాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లిలో అంబటి రాంబాబు దిష్టి బొమ్మను దహనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అంటే మా మంచితనాన్ని మీరు చేతగానితనంగా తీసుకుంటే మా మహిళా ప్రతినిధుల పట్ల కావచ్చు, లేదంటే సామాన్య మహిళల పట్ల కావచ్చు, మీరు ఇష్టం వచ్చినట్లు మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఇంకెవరన్నా చూస్తూ ఉండొచ్చామో కానీ ఎంఆర్పిఎస్ మాత్రం చూస్తూ ఉండదని చెప్పేసి మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సాయంత్రం 4 గంటల లోపు అంబటి రాంబాబు స్పష్టంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఆయన నియోజకవర్గంలోనే ఆయనతోటి తాడో పేడో తెలుసుకునే విధంగా సాయంత్రం 4 గంటలకు అంబటి రాంబాబు నియోజకవర్గం సత్తెనపల్లిలో దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. డౌన్ డౌన్ అంబటి రాంబాబు.